అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల ఏ రోజులు ఎలా ఉన్నాయి, ప్రతిరోజు మీరు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, పూర్తి సమాచారం అంతా నేను ఈ వీడియోలో అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందుగా మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అండి. మనకి ఈ సెప్టెంబర్ 3వ తేదీ వరకు శ్రావణ మాసం అయితే ఉంటుంది. 4వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మనకి భాద్రపద మాసం అయితే వస్తుందండి. భాద్రపద మాసంలో ప్రత్యేకంగా మనకి వినాయక చవితి పండుగ, అలానే ఉండ్రాళ్ళ తద్దె, వామన జయంతి, ఇలా ప్రత్యేకమైనటువంటి పండుగలు కూడా మనకి ఈ భాద్రపద మాసంలో అయితే వస్తాయండి. అయితే ఈ భాద్రపద మాసంలో మనకి మహాలయ పక్షాలు అనేటివి ప్రారంభమవుతాయండి. అంటే మన పితృదేవతలు, అంటే మన పూర్వీకులు ఎవరైనా చనిపోయి ఉంటారో అలానే చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాలు అలాంటివి చేసుకోవడానికి ఈ సెప్టెంబర్ నెల భాద్రపద మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి. ఎప్పుడైతే మనకి ఈ మహాలయ పక్షాలు అనేవి ప్రారంభమవుతాయో ఈ మాసంలో మనము సొంతింటికి సంబంధించిన గృహప్రవేశాలు కానీ, గృహ శంకుస్థాపనలు కానీ, ముఖ్యంగా వివాహాలు కానీ అసలు ఇలాంటివి అయితే అసలు జరపరండి. కాబట్టి ఈ రోజులలో అయితే మనము అన్నప్రాసన, నామకరణం, సీమంతం, అద్దె ఇల్లు మారటానికి, ఇలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి మనకి భాద్రపద మాసంలో రోజులైతే అనుకూలంగా ఉన్నాయండి. వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానీ ముహూర్తాలు అయితే లేవండి. మీకు ఎవరికైనా సరే డెలివరీ డేట్స్ కావాలి అంటే మీరు మెసేజ్ చేయండి, ప్రతి ఒక్కరికి నేను రిప్లై అనేది ఇస్తానండి. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల ఏ రోజులు ఎలా ఉన్నాయో తెలియజేస్తాను. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం, శ్రావణ మాసం, బహుళ చతుర్దశి తిథి, ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజు ఓన్లీ మనకి దైవ ఆరాధనకు మాత్రమే చాలా అనుకూలంగా ఉంటుందండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. తర్వాత సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం, అమావాస్య తిథి, మక్కా నక్షత్రం. ఈ రోజు అమావాస్య తిథి పూర్తిగా అయితే ఉంటుందండి. ఈ రోజు ప్రత్యేకత పోలాల అమావాస్య అండి, అలానే సోమావతి అమావాస్య. ఎవరైనా సరే 16 సోమవారాల వ్రతం స్టార్ట్ చేయాలి అన్నా ఈ రోజు నుంచి కనుక చేస్తే చాలా మంచిదండి. ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు. ఎవరైనా సరే మీ ఇంటికి దిష్టి తీర్పులు కానీ, ఎవరికైనా మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనిపిస్తే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడానికి ఈ 2వ తేదీ చాలా అనుకూలంగా ఉంటుందండి. తర్వాత సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారం, అమావాస్య తిథి, పుబ్బా నక్షత్రం అండి. ఈ రోజు ఉదయం కూడా మనకి అమావాస్య తిథి ఉంది కాబట్టి ఈ మంగళవారం రోజున మనకి అమావాస్య తిథి అయితే ఉందండి. ఈ రోజు శుభకార్యాలు చేసుకోవడానికి అంత మంచి రోజైతే కాదండి. ఈ రోజుతో మనకి శ్రావణ మాసం అనేది పూర్తవుతుంది. తర్వాత సెప్టెంబర్ 4వ తేదీ బుధవారం భాద్రపద మాసం అనేది ప్రారంభమవుతుందండి. పాడ్యమి తిథి, ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజు నుంచి మనకి భాద్రపద మాసం అనేది ప్రారంభమవుతుంది. సరిగ్గా మనకి 30 రోజులైతే ఈ మాసం అయితే ఉంటుందండి. ఈ రోజు అంత మంచి రోజైతే కాదండి. అంటే శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజు అంత మంచి రోజైతే కాదండి. ఒకవేళ మీరు ఎవరైనా సరే వినాయక చవితికి ముందుగా మీరు గణపతి నవరాత్రుల పందిరాటను వేయటానికి, అంటే గణపతి నవరాత్రులకు సంబంధించి పనులు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజున అనుకూలంగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 5వ తేదీ గురువారం, విద్యాతిథి, హస్త నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత టీచర్స్ డే అండి. ఈ రోజు మీరు ఎటువంటి శుభకార్యం అండి, ఒక్క వివాహానికి, గృహప్రవేశానికి, గృహ శంకుస్థాపనకి వీటికి తప్ప మిగతా అన్ని శుభకార్యాలు ఏవైనా సరే చేసుకోవడానికైతే అనుకూలంగా ఉందండి. అంటే అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, అద్దె ఇంటికి మారటం, అలానే భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యవసాయ వ్యాపార ప్రారంభం, ఇలా మీరు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 5వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం, తదియా తిథి, హస్త నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు కూడా మీరు అన్నప్రాసనలు ఇలాంటివన్నీ చేసుకోవడానికి మీకు అనుకూలంగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 7వ తేదీన శనివారం, చవితి తిథి, చిత్తా నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత వినాయక చవితి పండుగ అండి. ఈ రోజు కూడా మీరు అన్నప్రాసనలు, సీమంతాలు ఇలాంటి పనులన్నీ చేసుకోవచ్చండి. 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ ఈ 3 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఒక్క వివాహానికి, గృహప్రవేశానికి తప్ప మిగతా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. నేను మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. మీరు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలో అన్ని కూడా నేను క్లియర్గా అయితే నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను. ఈ రోజున మనకి వినాయక చవితి కాబట్టి ప్రతి ఒక్కరూ వినాయకుని వ్రతకల్పము, పూజ అనేది చేస్తారండి. వినాయక చవితి రోజున పూర్తి పూజా విధానము, అలానే వినాయక స్వామి వ్రత కథ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మన ఛానల్లో వీడియో అనేది ఉందండి. ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తర్వాత సెప్టెంబర్ 8వ తేదీన ఆదివారం, స్వాతి నక్షత్రం, పంచమి తిథి అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మీరు అన్నప్రాసనలు
కానీ చిన్నపిల్లలు ఉయ్యాలలో వేయటం, సీమంతం చేయడము, అలానే నామకరణం, ఏదైనా భూ రిజిస్ట్రేషన్ పనులు, ఏదైనా సరే వ్యాపారం ప్రారంభం చేయాలి అన్నా కూడా మనకి ఈ 8వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 9వ తేదీ షష్ఠీ తిథి, విశాఖ నక్షత్రం, సోమవారం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మీరు ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవడానికి ఈ 9వ తేదీ అనుకూలంగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 10వ తేదీ సప్తమి తిథి, అనురాధ నక్షత్రం అండి, మంగళవారము. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. తర్వాత సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం, అష్టమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో మనము చిన్నపిల్లలకి చెవులు కుట్టించడం అలాంటివి అయితే చేస్తారండి. కొన్నిసార్లు కొంతమందికి తిథి అనేది ఇది కలిసి రాదండి. కాబట్టి 11వ తేదీన మీరు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే అంత అనుకూలంగా లేదు. తర్వాత సెప్టెంబర్ 12వ తేదీ గురువారం, నవమి తిథి, మూల నక్షత్రం అండి. ఈ రోజు అంత మంచి రోజైతే కాదండి. తర్వాత సెప్టెంబర్ 13వ తేదీ శుక్రవారం, దశమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు మనము అద్దె ఇంటికి మారటానికి, పెండ్లి చూపులకు మాత్రమే మనకి ఈ 13వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 14వ తేదీ శనివారం, ఏకాదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజున విష్ణు పరివర్తన ఏకాదశి పండుగనైతే జరుపుకుంటాము. అంటే విష్ణువుని ఎక్కువగా ఆరాధన అనేది చేస్తామండి. ఏకాదశి వ్రతాన్ని కూడా మనము ఈ 14వ తేదీనైతే మనం జరుపుకుంటాము. తర్వాత సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం, ద్వాదశి తిథి, శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. తర్వాత సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం, త్రయోదశి తిథి, ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ సెప్టెంబర్ 14, 15, 16 ఈ 3 రోజులు కూడా చాలా బాగున్నాయండి. ఈ 3 రోజుల్లో కూడా మీరు ఎవరైనా సరే అద్దె ఇంటికి మారడానికి, ఏదైనా సరే మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అన్న పనులు అనేవి చేసుకోవడానికి, వాహన ప్రారంభం, అలానే ఉద్యోగాలలో చేరటము, భూ రిజిస్ట్రేషన్ పనులు అవన్నీ చేసుకోవడానికి ఈ 14, 15, 16 తేదీలు చాలా బాగున్నాయండి. 17 మంగళవారం, చతుర్దశి తిథి, శతభిష నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది జరుగుతుందండి. ఈ రోజున మరొక ప్రత్యేకత విశ్వకర్మ జయంతి. ఈ రోజు కన్యా సంక్రమణం అనేది జరుగుతుందండి. తర్వాత 18వ తేదీన బుధవారం, పౌర్ణమి తిథి, పూర్వభాద్ర నక్షత్రం అండి. సెప్టెంబర్ 19వ తేదీ పాడ్యమి తిథి, విద్యా తిథి, 2 తిథుల కలయిక అండి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ 19వ తేదీ నుంచి మనకి మహాలయ పక్షాలు అనేటివి ప్రారంభమవుతున్నాయండి. అంటే ఈ మహాలయ పక్షాలు మనకి సరిగ్గా 15 రోజులైతే ఉంటాయండి. ఈ 15 రోజుల్లో మీరు పితృ సంబంధిత కార్యాలు చేసుకోవడానికి, అంటే ఎవరైనా సరే మీ ఇంట్లో పూర్వీకులు ఎవరైనా చనిపోయినా, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా సరే చనిపోయి ఉంటే వాళ్ళకి పిండ ప్రదానాలు చేసుకోవడానికి ఈ మహాలయ పక్షాలు అనేవి బాగా ఉపయోగపడతాయండి. తర్వాత సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం, తదియా తిథి, రేవతి నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు మీరు ఎవరైనా సరే అన్నప్రాసనలు అలాంటివి చేసుకోవాలి అంటే చేసుకోవచ్చండి. ఈ రోజున ఎవరైనా సరే అద్దె ఇంటిలోకి మారడానికి కూడా ఈ రోజునైతే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 21వ తేదీ శనివారం, చవితి తిథి, అశ్విని నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ప్రత్యేకత సంకటహార చతుర్థి వ్రతం అండి. తర్వాత సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం, పంచమి తిథి, భరణి నక్షత్రం, కృతిక నక్షత్రం అండి. ఈ రోజు 2 నక్షత్రముల కలయిక అయితే ఉంటుందండి. ఈ రోజున మీరు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం, షష్ఠీ తిథి, రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజున మీరు అద్దె ఇంటికి మారటానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అలానే మీరు ఏదైనా సరే కొత్త పనులు స్టార్ట్ చేయాలి అన్నా, అంటే ఒక వివాహానికి, గృహప్రవేశానికి తప్ప అన్నప్రాసన, సీమంతం, అలానే చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యవసాయానికి సంబంధించిన పనులు, ఏదైనా నూతన ఉద్యోగాల్లో చేరటము, ఏదైనా విదేశీ ప్రయాణాలు చేసుకోవడానికి ఈ 23వ తేదీనైతే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత మంగళవారం 24వ తేదీ సప్తమి తిథి, మృగశిర నక్షత్రం అండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. తర్వాత సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం, అష్టమి తిథి, ఆద్ర నక్షత్రం అండి. ఈ రోజు అంత మంచి రోజైతే కాదండి. తర్వాత సెప్టెంబర్ 26వ తేదీ నవమి తిథి, పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు కూడా అంత మంచి రోజైతే కాదండి. ఈ 24, 25, 26 ఈ 3 రోజులైతే అంత బాలేవండి. ఈ 3 రోజుల్లో మీరు ఎటువంటి శుభకార్యాలు చేయకండి. అలానే మీరు ఏదైనా ప్రయాణాలు చేయాలన్నా కూడా అలాంటివి ఈ 3 రోజులైతే చేయకుండా ఉండండి. తర్వాత సెప్టెంబర్ 27వ తేదీన శుక్రవారం, దశమి తిథి, పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు మీరు ఎటువంటి శుభకార్యమైనా చేసుకోవచ్చండి. అన్నప్రాసన కానీ, నామకరణం, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటము, అలానే భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యాపార పనులు, నూతన వాహనం, నూతన ఉద్యోగాలలో చేరటము, నూతన వ్యాపార ప్రారంభం, ఇలా అన్ని శుభకార్యాలు
శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 27వ తేదీ అయితే అనుకూలంగా ఉంటుందండి. తర్వాత 28వ తేదీన శనివారం ఏకాదశి తిథి, ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత ఇందిరా ఏకాదశి అండి. ఈ రోజున విష్ణుమూర్తిని ప్రత్యేకంగా ఆరాధన చేస్తారు. ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరిస్తారండి. ఎవరైనా సరే మీరు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అంటే పూర్తి పూజా విధానం మన ఛానల్లో ఉందండి. ఎవరికైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. తర్వాత సెప్టెంబర్ 29వ తేదీన ద్వాదశి తిథి, ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజున ఓన్లీ సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 30వ తేదీన త్రయోదశి తిథి, మక్కా నక్షత్రం, సోమవారం అండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. ఈ రోజు మీరు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజున తిథి అనేది అంత మంచిగా లేదండి. ఇదండి ఈ వీడియోలో సెప్టెంబర్ నెలలో ముఖ్యమైన రోజులు, ఏ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలి అన్నీ క్లియర్గా తెలియజేశాను కదా అండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.